రండి 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 రండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు బావ్ గారు అండ్ హ్యాపీ బర్త్డే టు బేబక్క. కాదు నువ్వు అన్న ఎలా ఉంది చెప్పినా నువ్వు అన్నదే అన్ హ్యాపీ బర్త్డే అంట చూడదు. అదే నీకు ఫాలోయింగ్ లేకపోవడం కూర్చో. నిజంగానే చాలా విచిత్రం కదా మన ఇంట్లో అందరివి ఇద్దరిద్దరివి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు బావ గారు, హ్యాపీ బర్త్డే టు బేబక్క, హ్యాపీ బర్త్డే. నువ్వెందుకే మధ్యలో నువ్వు కూడా చెప్పు. అవి లేచిపోకు. బర్త్డే చెప్పండి రా మీరు ఇద్దరు వాళ్ళిద్దరికి. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. This year sees every opportunity, cherish every moment and embrace the journey. May your desires be fulfilled. మీరు వెలిగిస్తారా వాళ్ళు వెలిగించారా? ఎన్నిసార్లు చూసినా వాళ్ళ బర్త్డేలు వాళ్ళు వెలిగించుకోవాలి. వాళ్ళు అయిపోయింది కదా. ఆయన చూడు బర్త్డే ఈయన చేసేసుకుంటున్నారు. ఇక్కడేమో చిన్ని బాగారిది బేబక్కది పుట్టినరోజు అయితే బర్త్డే వెలిగించడమేమో కన్ను వెలిగించేస్తున్నారు. ఇది ఫ్యామిలీ గ్రూప్ ఫ్యామిలీస్ లో జాయింట్ ఫ్యామిలీస్ లో ఎంజాయ్ చేస్తాం ఇలాగ కదా. భయపడ్డాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. కచ్చాను. హ్యాపీ బర్త్డే టు యూ. నేను తినిపించేటప్పుడు తీతురు కానీ నేను పెట్టేటప్పుడు తీతురు కానీ తీస్తున్నారా? ఎప్పుడు ఆన్ చేయలేదా? హ్యాపీ బర్త్డే టు యూ అన్నా. ఎల్లో కేక్ ఎవరు కావాలి, ఆరెంజ్ కేక్ ఎవరు కావాలన్నది అనుకోకుండా ఆరెంజ్ బావ గారికి ఎల్లో బేబీకి వచ్చేసింది. నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ప్రతి సంవత్సరం తోడళ్ళు మధ్యలో బాగా పెద్ద బాగారు కూడా మావి కూడా కావాలి. అందరూ కలిపి చేసుకుందామండి బతికినంత కాలం. మనకి ఇవ్వరా? దిస్ ఇస్ టూ మచ్. బేబీ మీ ఇద్దరు ఒకరికొకరు పెట్టుకోలేదు. ఈరోజు మన ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ స్పెషల్స్ కూడా తీసేద్దాం. పొట్టి చూడు డాన్స్ చేస్తుంది రా. పెట్టు నువ్వు పెట్టి ఫోటో తీ. షుగర్ స్టాండ్ బోన్. థ్యాంక్ యూ బావగారు, థ్యాంక్ యూ. ఈరోజు మా చిన్ని బావగారు ఇంకా బావగారు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు పెళ్ళయ్యే టైంకి అక్కకి నాకు 1.5 year 2 years అంతే గ్యాప్ అయినా కూడా వాళ్ళిద్దరి మధ్యలో కూర్చుని సినిమాకి వెళ్ళేదాన్ని. ఈ బావగారితో నాకు అమ్మించిన ఆ అనుబంధం అంత గొప్పది. బ్రతికినంత కాలం మేమంతా ఇలా కలిసి ఉండాలని సెలబ్రేట్ చేసుకుంటున్నవి మీతో కూడా షేర్ చేస్తున్నా. ఇయర్స్ అందరికీ, ముఖ్యంగా రాధమ్మ అభిమానులందరికీ మా ఇంట్లో నేను సెలబ్రేట్ చేసుకునే ప్రతి ఇష్యూ మీతో షేర్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. దురదృష్టం కొద్దీ మన ఛానల్ పెద్ద ఛానల్ మెయిన్ ఛానల్ ఎవరో కావాలని ప్రైవేట్లో పెట్టేసుకున్నారు. పర్వాలేదు, మళ్ళీ మనం ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మా ఇంట్లో సందడి మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో సరదాగా మీ ముందుకి ఈ వీడియో ద్వారా వచ్చాను. అనుకోకుండా మా ఇంట్లో ఇద్దరిద్దరు పుట్టినరోజులు, వీడిది నాది May 17th అయితే ఈ అక్కది 3వ బావగారిది
ఈ రోజు అండి. సో వాళ్ళిద్దరిది నేను సింపుల్ గా మేము సెలబ్రేట్ చేసుకున్నది మీరు చూసి వాళ్ళకి విషెస్ చెప్తారనే ఉద్దేశంతో, వీరితో ఉన్న నా అనుబంధాన్ని కూడా మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. బావగారు అయితే నాకు ఇంకా సొంత ఎంత అంటే తండ్రితో ఎలాగా నేను అంతకంటే ఎక్కువ అనుబంధం వీళ్ళతోనే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాన్నగారితో ఊహ తెలిసి 5 ఏళ్ళు ఉంటే వీళ్ళతో అంతకంటే ఎక్కువగా బ్రతకడం వల్ల నా సొంత మనుషులు. మేమంతా ప్రతి సంవత్సరం ప్రతి పండుగకి కలవాలని ట్రై చేస్తూ ఉంటాము. ఈసారి వాళ్ళ బర్త్డేస్ ఇద్దరివి మా ఇంట్లోనే జరగటం, ఈ అక్కకి వారి ఎంతో చాలా విచిత్రంగా అనిపిస్తుందండి నాకు. ఆ ఆనంద గడియలన్నీ మీరు చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నానండి. నేను చీరల వీడియోలు దీనిలో రిలీజ్ చేస్తున్నవి కూడా చూసుకుని ఎంతో ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకొకటి రేపు మనకి అంటే మ్యాక్సిమం మండే కానీ ట్యూస్డే కానీ అమ్మవారికి కట్టిన చీరలు రిలీజ్ చేయాలనుకుంటున్నాను. సో అమ్మకి ఎవరు చాలామంది ఇంకా అమ్మ నాకు అందలేదు అన్న వాళ్ళు ఎవరికైనా అతి తక్కువ మందికే రీచ్ అవుతుంది కదా, ముందు రోజు రిలీజ్ చేయటం వల్ల కొంచెం నన్ను మీ రాధమ్మ సారీస్ కింద మారిన మన ఛానల్ని తొందరలోనే మళ్ళీ మీరాదమ్మ సారీస్ కూడా పేరు మార్చాలని అనుకుంటున్నామండి. కొంచెం నా ఓల్డ్ అభిమానులు ముఖ్యంగా ఒక దగ్గరగా 500-1000 మంది దాకా మన అమ్మవారి భక్తులు నన్ను మాట్లాడడం, నా మాటలు ఇష్టపడే వాళ్ళందరికీ రీచ్ అయ్యే వరకు షార్ట్స్ కింద కూడా రిలీజ్ చేసి చెప్పాలని అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ అమ్మవారికి కట్టిన చీరలతో మీ ముందుకు మళ్ళీ రాబోతున్నాను. చీరలు ఇంకా ఈ సందర్భంగా అండి పుట్టినరోజు కదా 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. మా వాళ్ళు సంస్కారం పేరెంట్స్ నేర్పితే మనకు వస్తుంది. పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, మనం మాట్లాడే విధానం నోరుంది కదా అని పారేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పినట్లయితే అండి పెద్ద అయిపోయిన తర్వాత మనం ఏదో సమాజ సేవ చేస్తున్నాము అనుకుని ఫీల్ అయిపోకుండా పెద్దవాళ్ళని మాట్లాడినా, ఒక భక్తుల గురించి మాట్లాడినా మీ సంస్కారం ఏంటో అనేది బయటకు వస్తుంది. అవి ఎప్పుడైనా సరే మీరు తల్లిదండ్రులుగా పిల్లలకి పుట్టినప్పుడు ఈ సంవత్సరం నేను అందరినీ గౌరవిస్తాను అని నేర్పించారనుకో, పెద్ద అయిన తర్వాత అటు ఇటు వెళ్ళిపోయి చండాలంగా వాళ్ళ బిహేవియర్, అమ్మ అది ఎలా మాట్లాడుతుందంటే దాని పేరెత్తకమ్మా దరిద్రం, దాని మాట వింటేనే మనకి పాపాలు చుట్టుకుంటాయి అనే స్టేజ్లో మనల్ని ఎవరు కామెంట్ చేయకుండా ఉండాలి అంటే సంస్కారం పెద్దలుగా మనం నేర్పితే ఈరోజు ఉమ్మడి కుటుంబాలు నిలబడతాయి, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నీ నిలబడతాయి. వాటిని నిలబెట్టుకోవడం అంటే నోరు పారేసుకుని ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడేయటం కాకుండా కొంచెం తల్లిదండ్రులు ఇచ్చే పెంపకంలోనే అవన్నీ వస్తాయి. ఇంకా ఒక రేంజ్కి వచ్చేసి వరస్ట్గా మాట్లాడడం అలవాటైపోయిన వాళ్ళకి మనం నేర్పడం ఇప్పుడు కష్టం. కాబట్టి నన్ను ఫాలో అయ్యే తల్లిదండ్రులు చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా, మీ పిల్లలకి పెద్దల్ని గౌరవించడం ఎలాగా, ప్రతి మనిషికి విలువ ఇవ్వటం ఎలాగా అన్నది నేర్పండి అని చెప్పేసి ఈ సందర్భంగా చిన్న మాట కింద తెలియజేస్తున్నానండి. ఈ రోజు మా బావగారికి మేము ఇచ్చే గిఫ్ట్లు మా బావగారి ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది చూడండి, చెప్పండి ఏంటో చెప్పండి. నాకు ఇష్టమైన దేవుడు. ఇదిగో నీకేంటో చూసుకో. థ్యాంక్ యూ. ఏంటో తెలిసిపోయింది దీనికి. చెప్పండి. తెలీదు. చూడైతే అమ్మా. థ్యాంక్ యూ అమ్మవారు. థ్యాంక్ యూ. అది అడిగింది. ఓకే, గిఫ్ట్లు అమ్మవారి వారాహి అమ్మవారిని బావగారికి శివలింగం ఇవ్వటం జరిగింది. ఎవరైనా సరే ఇంతలా చెప్తున్నాను కదా, 2 అంగుళాల విగ్రహాల్లో అసలు ఎటువంటి దోషము రాదు. వాటి వరకు మీరు ఎక్కువ అతిగా భయపడకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయ పెట్టి వెళ్ళిపోతే సరిపోతుంది. లేదంటే చిన్న బెల్లం ముక్క, రోజు మీరు ఏది అలవాటు చేస్తే అది వన్స్ బొట్టు పెట్టి పిలిచారు అంటే మాత్రం దైవతా శక్తి అక్కడ ఆసీనమై ఉంటుంది. కాబట్టి విగ్రహాలు పెట్టుకునే వాళ్ళకి ఇంకా చాలా వీడియోల ద్వారా చెప్పడం జరిగింది, అవి మిస్ అయిపోయినా మళ్ళీ ఇంకా కొన్ని విషయాలతో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ ఈ రోజు మీ అందరి బ్లెస్సింగ్స్ మా అక్కకి, మా చిన్న బావ గారికి మీరంతా విషెస్ చెప్పాలని కోరుకుంటూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటా. మీరు అదమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అండి.